ఓం ఐం హ్రీం క్లీం శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వరి నమః. ఈ కామాక్షి దేవస్థానం పూర్వం 200 సంవత్సరాల క్రితం విశ్వబ్రాహ్మణులు సంఘంగా ఏర్పడి అమ్మవారు కులదేవత కాబట్టి అప్పటి నుంచి నిర్మాణం చేసి ఇప్పటి వరకు కూడా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధీనంలోనే నడుస్తుందండి. పూర్వం కామాక్షి అమ్మవారి యొక్క వైభవము ప్రతి దసరాకి కూడా ప్రధాన కలశం పెట్టి ఆ కలశం అనంతరం కూడా విజయదశమి రోజున కామాక్షి ఏకాంబరేశ్వరి ఉత్సవ విగ్రహాలతో నగరోత్సవం జరిపించి ఈ యొక్క భక్తుల యొక్క దర్శనం చేస్తుంది. అమ్మవారి యొక్క ప్రధానమైన విషయం విశిష్టత, ప్రతి భక్తులు ఇక్కడికి వచ్చి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని నమ్మకం. నూజివేడులో ప్రాచీనమైనటువంటి దేవస్థానం ఈ కామాక్షి అమ్మవారి దేవస్థానం. 200 ఏళ్లుగా ప్రతి భక్తులు వచ్చి తన కోరికలు అంటే వివాహం కావాలని, పుత్ర సంతానం కావాలని, సాంసారిక జీవితంలో కష్టాలు తొలగిపోవాలని అమ్మవారిని వేడుకొనగా అమ్మవారు నెరవేరుస్తుందనే వాళ్ళ పూర్తి విశ్వాసంతో ఈ దేవస్థానానికి వస్తారు. అలాగే విశ్వబ్రాహ్మణ సంఘం వారు కూడా ఆధీనంలో ఈ దేవస్థానం నిర్వహించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రంగరంగ వైభవంగా ఉత్సవాలు అనేది ఏర్పాటు చేస్తున్నామండి. రెండోది, శ్రావణ మాసం అతీతమైనటువంటి విశిష్టత పూజలు అనేది ఏర్పాటు చేస్తాము. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం కూడా లలితా సహస్రనామంతో అమ్మవారి యొక్క విశిష్టమైనటువంటి పూజలు ఏర్పాటు ఉన్నాము. కాబట్టి ఈ దేవస్థానానికి నూజివేడు యొక్క పురాతనమైనటువంటి దేవస్థానంగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. విశ్వబ్రాహ్మణ యొక్క విధి విధానాల్లో అమ్మవారు కులదేవతగా ఉండి లాక్కురావటం జరుగుతుంది. పూర్వం ఈ యొక్క దేవస్థానంలో తెనాలి వేద పాఠశాల వ్యవస్థాపకులైనటువంటి యలమర్తి ఆంజనేయ శాస్త్రి గారు 150 సంవత్సరాల క్రితం ఇక్కడ అధ్యాపకులుగా చేరి వేద పాఠశాలను నిర్వహించి వేదాన్ని ఇక్కడ అమ్మవారికి వినిపించేవారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వేదోత్సవంగా అమ్మవారికి పూజలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా విశిష్టమైనటువంటి పూజల్లో పాల్గొని అమ్మవారికి సేవలు నిర్వహిస్తున్నారు. జై కామాక్షి అమ్మవారు, జై ఏకాంబరేశ్వరి స్వరూపాయ నమః.